ఏదో ఇది కూడా యూట్యూబ్ లో అప్లోడ్ అవుద్దేమో అని బాస్ చేసేద్దామని. చేయకూడదు, నువ్వు బాస్ జీతం ఎందుకు, ఎస్ఎంజీ ఉంటుంది కదా, అందరిని వన్ ట్యాప్ చేస్తాం జీతం. గాడ్లిన్ చూసి ఇన్స్పైర్ అయ్యి చేద్దాం అనుకున్నాను, కాకపోతే అరే చేశాడు నాకు. వాడే నీ ఛానల్ చూస్తాడు రా, వాడే నీ వీడియోలు చూసి కాపీ కొడుతూ ఉంటాడు. ఇప్పుడు కూడా అయ్యా కదా, నీకేం కాపీ కొడుతున్నాడు మరి. అంటే ఒక్కడైనా బతుకుంటాను రా ఆంటీ, అసలే ఒక్కడనే మిగిలిపోయాను అనుకో, ఆడుకుంటారు. నాతో రా, నువ్వు నాతో రా, నా మీద నమ్మకం ఉంచరా. వెళ్ళిపోదాం. నీ ఇష్టం మరి, మారల్ చాయిసెస్ రెండు ఉన్నాయి, నేనా కోడియా, చూజ్ వన్. కోడి అయితే నా ముట్టికి వేస్తాడు, వద్దులే. మెయిన్ డోర్ వెళ్ళిపోదాం అయితే. నేను పడితే హెడ్కి వెళ్ళిపోదాం. సరే వస్తానండి. చెప్పండి రాత్రి డ్రోన్ పెట్టరా వాడి కింద. జాంబీ అసలు మామూలు కాదు కదా, 10 బుల్లెట్లు వేస్ట్ చేశాడు. అరే ఇక్కడ నా రైట్ లో స్టేర్స్ పక్కనే ఇది ఉంటుంది చూడు, బుల్లెట్ ప్రూఫ్ క్యామ్. తీస్తాను. కాల్ చేయరా, చెయ్యి. ఇక్కడ కూడా ఉన్నాడు. రూమ్ లెవెల్ కూడా ఒకడు ఉన్నాడు. రే నీడ నాకు వేసావు కదరా. నువ్వు ఎందుకు వెళ్ళావు? వాడు ఒక్కడే ఉన్నాడని వెళ్ళా. అరే లోపలికి వెళ్ళా, కాల్ చేయరా. ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ప్రీఫైర్ చేయి. ఇంకోడు చూసాను. వద్దు నువ్వు తీకు. డిఫ్ ప్లాన్ చేయి. ప్లాన్ చేయరా వచ్చి. ఎవడు కన్స్ట్రక్షన్ లో ఉన్నాడు. ఆడు వైట్ నుంచి వస్తున్నాడు. 1 సెకండ్ రాగుల్ పుష్ వైట్. వాడు కన్స్ట్రక్షన్ లో ఉన్నాడు రా. లాస్ట్ కన్స్ట్రక్షన్. కప్కన్ ట్రాప్ ఇస్ దేర్. ఇటు పోతారు చూడు, ఇక్కడే కప్కన్ ట్రాప్. యు నో మా నాయనే. ఇంకా బతుకున్నాడు. కనెక్షన్ డ్యూడ్, కనెక్షన్. బియన్ ద బాంబ్. నీ వెనకాల రా. రైడ్ నా దగ్గర చెప్పాను డాక్టర్, నన్ను నమ్ముకోండి వద్దు అని. అన్న నువ్వు మాట్లాడితే నవ్వు వస్తుంది. ఎక్కువ చేయకు, ఫస్ట్ కిల్ ఆదరే. ఓపెన్ మైక్ పెడతాను నేను. నీ అంకా మాంటీ మూవ్ అయ్యి కష్టపడలేకపోతున్నావా, బటన్ నొక్కలేకపోతున్నావా? ఏదైనా పెట్టగానే నువ్వు తీకు, నువ్వు అది షీల్డ్ తీయక నువ్వు. సరే అన్న. ఈ పప్పగాడు నాతో ఉండొచ్చు కదా. నా దగ్గర డిఫ్ ఉందని ఇంకా మళ్ళీ ఎఫ్ నొక్కుతున్నా. నా దగ్గర డిఫ్ లేదు, అందుకే స్మోక్ పడింది. స్మూత్ గా ప్లాన్ చేద్దాం అనుకున్నా. స్మోక్ దగ్గర బేస్మెంట్. అవునా ఏ బేస్మెంట్? చంక ఉన్నాడు, నా చంక.
క్యాబ్ పల్స్ ఒకటి ఇంజూడ్ రా పల్స్ గారు చూడు వేస్తాడు క్యాబ్ గడు షార్ట్ అంతా నీ డ్రోన్ అయిపోయా. అండ్ అదే సరే కన్స్ట్రక్షన్ వేస్తాడాన్ని. అన్నా నాకు డిఫీ నువ్వు స్మోక్ వీడియో వెళ్ళి చచ్చుకుంటాడు చూడు. ఇప్పుడు స్మోక్ వీడియో బాగా డ్రోన్ చేస్తాను. చెప్పానా లేదా నీకు? అరే రెండు డాకులు వేసుకుని ఎవరు మీరా స్మోక్ వేడిగా? అన్నారా ఆగా ఇక్కడ వేరే వేస్తున్నారు. ఇక్కడ ఉన్నాడు ఆ డోర్ దగ్గర ఇక్కడ ఉన్నాడు రా నా దగ్గరికి. ఆగు ఒకటి స్టేర్స్ మీద ఉన్నాడు, ఒక స్టేర్స్ మీద కన్స్ట్రక్షన్. నువ్వు వెనకొచ్చి వాడు పైనకి వెళ్ళిపోయాడు. వస్తున్నాడు వెళ్ళి వచ్చేసాడు. డాక్ డెడ్ ఇక్కడ బొద్దిచ్చా డాక్కి వెళ్ళి వెనకొచ్చాయి. నేను కాపాడుతాను నాకు నిన్ను. నా వెనకాలే ఉండు, నా వెనకాలే పర్లేదులే. అరే ఏసీ కూడా చూడండి అన్నా. నువ్వు డాక్ కి దొరికిపోతావు క్యాబ్ చెప్తున్నాను. మళ్ళీ ఈడు దొరికిపోయాడు. మన ఇద్దరికి తగిలిందే ఇవాళ. ఇక్కడ ఉన్నాడు రా పీకింగ్. నీ మామలే ఆగు. నేను కాంప్రమైజ్ ఇక్కడ. వెనక్కి వచ్చి హోల్డ్ చేయి చాలు. వాళ్ళే వస్తున్నారు. ట్రాప్ వేద్దాం మనం. బయట వేద్దాం. స్టేర్స్ మీద ఉన్నాడు, ఒకటి స్టేర్స్ మీద ఉన్నాడు. బొక్క ఏం చూస్తున్నారా నువ్వు? బొక్క నేను ట్రాప్ వేసే టైంకి వచ్చావు రా నువ్వు. స్టేర్స్ హ్యాచ్ ఓపెన్ చేశాడు. స్మోక్ వేసి తీసుకో. హ్యాచ్ మీద ఉన్నాడు రా. వెనకాల బిగ్ టవర్ దిగితే చెప్తాలే. హ్యాచ్ డ్రాప్ అవుతాడు నాకు తెలిసి. ఆ సైడ్కి వెళ్ళిపో. హ్యాచ్ డ్రాప్ అయ్యాడు. మీ వెనకాల రొటేషన్ అని చెప్తే కూడా వెనకాల ఎందుకన్నా రొటేషన్ అనొచ్చు కదా. ఇంట్రాగేట్ అయ్యారు ఏమన్నా. అవును గుర్తిచ్చి ముందు నోరు మీరు కుక్క ఫస్ట్ కోడిగాడు వెళ్ళిచ్చి సమర్పించాడు. లేదు ఈడి జాంబీ గాడు బ్యారికేడ్ 51 బ్లేడ్స్ లైన్ వేసి చెప్పాడా డ్రోన్ చేసుకున్నాడు కదా. చచ్చిపోతావు మనకే చచ్చిపోయా. డ్రోన్ ఏంటంటే జీనత్ మరి జాంబీ గడికి. డాక్టర్ స్పాన్ చేసాడండి అడిగి. ఇప్పుడు బేస్మెంట్ బ్యారికేడ్ తీసాడు. బ్యారికేడ్ రీలోడ్ చేస్తే నెత్తి చేశాడు. అది మూల దాక్కుని డ్రోన్ వేసేయచ్చు. అబ్బే నా ఫ్లాంక్ వాచ్ ఇప్పుడు. నువ్వు ఎందుకు మౌంటేబుల్ ఇంకేదాడినా గెలిచేవాళ్ళేమో. రే నువ్వు వచ్చి ఆ బొక్కలో ప్రీ ఫైర్ చేసినా అయిపోయింది బ్రో. నువ్వు షీల్డ్ తీసావు బ్రో, అనవసరంగా తీసావు నువ్వు. రే నువ్వు హోల్ కవర్ చేస్తున్నావు, నేను తీసి ముందు నువ్వే మాట్లాడాలరా. క్యావ్ ముందు పడుకుని పోరా నేగడిగా. అదే చేసేవాళ్ళం.
మన ఏస్ కార్డ్ మాత్రం మామూలుగా ఆడలే రిఫ్లెక్స్ పెట్టి ఇలాంటి వాళ్ళు తగులుతారు మనకి. టచ్ అంటే షార్ట్ గన్ రా, టచ్ అంటే షార్ట్ గన్ ఆడుతాం రా. ఈసారి ఆడికి సమర్పించుకుంటావా? అందుకే క్యావ్ గాడు చుట్టూ Located a bomb. 10 seconds to go. 5 seconds to go. You've located. Make your way to its location and defuse it. పెట్రోల్ దొరికిపోయింది. ఫ్లాష్ వన్ ప్రాజెక్ట్ రే బూస్ట్ కాలే, ఇంకా బూస్ట్ కావాలంటే ఇప్పుడే కాదు ఇప్పుడే కాదు, ఎవరన్నా డౌన్ అయితే అప్పుడు కొట్టు. నీకు జన్నం పెడతాను, ముందు పట్టకు. రారా వచ్చేస్. రే కోడిగా స్మాల్ టవర్ లోనే ఉన్నాడు రాడు. రే 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 ఈ కోడిగాడికి డ్రోనింగ్ నమస్కారం రా. ఒకటి ప్లాంట్కి రా ఏమంటాను, ప్లాంట్కి రా. జాంబీ ఆ డోర్ చూడు, జాంబీ కిచెన్ డోర్ చూడు, కిచెన్ డోర్ చూడు. ఈ హోల్లో వస్తే చెప్తా. ప్లాంట్ చేయి, ప్లాంట్కి వెళ్ళరా. రే అయిపోయింది రా, ప్లాంట్ తీసి జాంబీ గారు వెనకాల. జాంబీ డోర్ చూడు, జాంబీ డోర్ చూడు. నువ్వు డోర్ చూడురా, వాడు బొక్క చూస్తాడు. నువ్వు డోర్ చూడు, జాంబీ డోర్ చూడు. డోర్ చూడు, నేను బొక్క చూస్తున్నాను. డోర్ బొక్క అయిపోయిందిరా. వెనకాలకుడు కన్స్ట్రక్షన్. నీ డాక్టర్ చూడురా నువ్వు. ఒక్క చూడరా వాళ్ళు ఏంట్రా నువ్వు చూస్తుంటే వెనక అన్నారు కదరా. ఆడెనక మరి ఏస్ గాడు రిఫ్లెక్స్ తో లెఫ్ట్ రైట్ ఒక్కడే కాదు. కోడి నీ డ్రోన్కి దన్నావా? టవర్ డ్రోన్ చేయలేదురా మా ఊరికి. ఇది స్మాల్ టవర్ మొత్తం ఇరుక్కొట్టి క్లియర్ అనుకున్నాను. నేను నాపైకి వెళ్ళాను, నన్ను పిండాడు. వెళ్ళిపోయాడు కదరా, ముందు వెళ్ళిపోయాడు బల్లిగడ. నేను ఎక్కడంటే బల్లిగడ ముందు ఊగిసాడు అందరికంటే. డోర్ లో ముందుంటుంది. నేను వెళ్ళింది బిగ్ టవర్ బే, స్మాల్ టవర్ కాదు. ఇంకా రామాయణం అంతా అయిపోయాక అడుగుతారు చూడు, వీడదే సీత ఎవరని. ఇంకా నువ్వు వాడతావు కదరా, నువ్వు అనుకున్నాను అంటే కాపాడవా నేనైతే. నువ్వు వెళ్ళిపోయావు కదా, సరే ఎవరు లేరంటే నేను గట్టి డ్రోన్ చేసుకున్నాను. నేను అసలు బాగా చేసావు అదే. హ్యాచిల్కి వెళ్తా నేను. వెళ్తున్నావా? అన్నా విజిల్ అన్నా, నీకేమైనా విజిల్ డూ హ్యాచెస్ డోర్ ఆర్ డూ రీఇన్ఫోర్స్. లేదు చేయండి అయ్యా ప్లీజ్, మీకు దండం పెడతాను. చేయాలా అవసరం నీకు? చేస్తున్నా. నాకు చెప్తాను. మీరా త్వరగా వెనక పెట్టరా. అరే ఇక్కడ రీఇన్ఫోర్స్ పెట్టరా పక్కన. నీ అప్ప
పెట్టరా బాబీ? ఇప్పుడు ఏం పెట్టారా మీరా? నాకేం కనపట్లేదురా. ఉందా మీరా ఇక్కడ? గ్లిచ్ అయింది. బాగుతుందిరా మనకి. రష్ చేస్తున్నారు, వాళ్ళు రష్ చేస్తున్నారు. నేను ఆడుకుంటాను అంటే పిల్ల సాగలేదు. సాలే లాగే ఏంటి మనకి? ఇంట్రాగేషన్ చీరా మాయా నువ్వు. పోయిందిరా రే. వీడు ఒక లిట్రైడ్ 4 పనికి వచ్చింది మన ఇంట్రోగేషన్. ఫ్యూజ్ కాదు 50 కన్నా తక్కువ, ఫ్యూజ్ 50 కన్నా తక్కువ. బక్కు ఇక్కడ వస్తున్నాడు. మెయిన్ స్టేజ్ ఫ్రీజర్ నాకు Freezer జస్ట్ అయ్యి చెప్పండి. నాకు పేర్లు తెలియవు. బెస్ట్ సౌండ్ బెస్ట్ లేని బెస్ట్. బల్లు కన్స్ట్రక్షన్ వైపు వెళ్ళిపో. కన్స్ట్రక్షన్ ఎవడు రావట్లే. ఏ జాంబీ పిచ్చలైట్రా చెక్ ఒక్కడికి నీకు. అదే మనోడు రెడ్ డాట్ పెట్టాడు. హాల్వే నుంచి చూడరా, హాల్వే నుంచి చూడు. ఇంకా బెడ్రూమ్ లో తిరుగుతున్నాడు. నైస్ రా. జాంబీ మెయిన్ స్టేర్స్ వెళ్ళిపో. మెయిన్ స్టేర్స్ మీరాకెళ్ళు. అంతే అక్కడే ఉంటాడు. స్టేర్స్ నుంచి వస్తాడు చూడు. స్టేర్స్ నుంచి వస్తాడు. ఆ పక్కన షార్ట్ గన్ బొక్క పెట్టాను. నీ ఆస్తి ఉన్నాడు కాదు రెడ్ డాట్ అక్కడ మెయిన్ అన్నాడు అంటే వస్తున్నాడు చూడు. లేదు ఫ్రీజర్ అనుకుంటారా. ఫ్రీజరే అనుకుంటా. అయితే ఇటే ఫ్రీజర్ రా. నువ్వు వెళ్ళిపో, ఇటే వెళ్ళిపో. రొటేషన్ నుంచి అటే వెళ్ళిపో. ఆ బాంబ్కి వెళ్ళు. హాల్వే నుంచి చూడు. హాల్వే నుంచి డోర్ చూడు. రీలోడ్ చేయి. చేసాడు. 15 seconds. అరే రీలోడ్ చేయరా గన్. నైస్ వన్. యూట్యూబ్ లో పెడితే ఊస్తారా నా మొఖాన. నిజంగా ఊస్తారా నా మొఖాన. నిజంగా సౌండ్ వినపడట్లేదురా. మీరు చెప్పింది ఇంకా సౌండ్ సంగతి దేవుడి కదా. నీ కళ్ళు ఎదురుగా పంది గుద్దలు వేసుకుని తిరిగిస్తాడు కదరా. అదే కదా. బ్రో యూ హోల్డ్ సైడ్ డోర్ విజిల్. వీడి వల్ల నాకు బొక్కైంది. విండో మిరాడ్ నా జాంబీ అన్న బాడుతున్నావు కదా మిరాడ్. అదే రెడ్ డాట్ పెట్టి సౌండ్ చేస్తున్నా. నీళ్లు తాగుతున్నారా. ఉంటారు ఎప్పుడు. అయినా చూడు అలాగుంటాడు. క్యాలరీస్ ఉండాలి కదా బాడీకి. Protect the bombs. ఎందుకు ఇట్లా వేసి జనాల మీద వేసి మేడే సిస్టమ్ చచ్చిపోరా. డాక్ నేను హ్యాచ్ చేస్తాను కానీ మధ్యలో ఫ్రీజర్ కట్ సైడ్ వెళ్ళి. ఈ రాహుల్ గారి డీటెయిల్ Found a bomb. 10 seconds to insertion. ఫ్రీజర్ ఏంటి అయ్యా. 5 seconds. Op 4 has located a bomb. Ready for hostile action. డాక్ కింద ఆడరా. నేను కింద ఆడుతున్నాలే. Op 4 has located a bomb. రీఇన్ఫోర్స్ ఉంటే అక్కడ ఒకటి చేయి జాంబీ. ఎలా వచ్చేసారు రా. మౌంటేజ్ వచ్చేసింది.
నా పక్కన వచ్చి చంపుతుంది. రే వచ్చారు రా వెనకాల నుంచి నీ అంకమ్మా అన్న చెప్తుంది ఏంటి మరి? నేను కోడి కిందకి యాంగిల్ హోల్డ్ కోడి కిందకి వెళ్ళరా. ప్లాంటింగ్ ఇన్ బాంబే. ఫ్రీజర్ నుంచి వెళ్ళి ఒకటి ఫ్రీజర్ నుంచి వెళ్ళండి. గో ఫ్రీజర్. రే విజిల్ నూబ్ గో ఫ్రీజర్. ఫ్రీజర్ కి వచ్చారు వాళ్ళు. మరి నువ్వు కింద ఎక్కడి నుంచి చేశారు అక్కడ కన్స్ట్రక్షన్ హ్యాచ్ చేయలేదురా అవడరా హ్యాచ్ చేయలేదురా పైన ఏమన్ మౌంటేజ్ కూడా ఉంటుంది చూడు. విజిల్ మీద మౌంటే అన్నాడు రా. ఫ్రీజర్ రే హాల్వేకి వెళ్ళు హాల్వేకి వెళ్ళి ఫ్రీజర్ డోర్ చూడు. ఫ్రీ ఫైర్ చేయి. అంతే ఆడు వాడు విజిల్ దగ్గర మాంటీ ఉన్నాడు. ఈరా వాంటిని విజిల్ హెల్ప్. విజిల్ జీ కాపాడండి ఇది. ఆడితే నేను కాపాడా. వాడు ఇంజూడా లేదు ప్లాంటింగ్ సౌండ్ రాలేదు. Operator standing. Op 4 eliminated. Mission success. ఇంకా సౌండ్ కూడా రాలేదురా ప్లాంటింగ్. విజిల్ కాపాడరా నిన్ను. ఒరే ఆడు విజిల్ గారిని వేసుకుని ఇక్కడ వరకు వచ్చాడు, నువ్వు ఆడిని కాపాడాడు అంటున్నావు నువ్వు. రే నీ హీల్ వల్ల నీ హీల్ తీసుకున్నావు అంటే వాడి వల్లే. అవును డిస్ట్రాక్ట్. నిన్ను వదిలేసాడు. యాక్చువల్లీ ఎంగ్ ఇక్కడ కామెడీ, వీళ్ళిద్దరు ఇక్కడ ఎంత జరుగుతుంటే వీళ్ళు ప్లాన్ చేసుకుంటున్నాడు చూడు. లిటరల్లీ ఏస్ మిస్ నాకు ఆ మౌంటే గండి. కప్కాన్ ఎవరైనా ఆడతారా? జాంబీ గాడు ఇలా పెట్టేసరికి మాంటేసుకొచ్చి గొద్దు చెక్కేశాడు. అంత స్లో మరి మావాడు. అది చెప్పని కూడా చెప్పలే. వచ్చి నైట్ చేసుకున్న తర్వాత నాకు బుర్రపోయింది. ఈడ ఆబ్జెక్టివ్ లో ఉన్నాడు కదా, ఎలా చచ్చిపోయాడు అని. చేసే ఉందిరా. వాడు ఇలా కొట్టించుకుంటారు. ఈ టైల్ ఫ్రీజర్ హ్యాచ్ చేయలేదు, అక్కడ నుంచి డ్రాప్ అయిపోయింది లోపలికి డైరెక్ట్ గా. అబ్బా అన్ని వేస్తారా ఫ్రీజర్ హ్యాచ్. మరి ఫ్రీజర్ హ్యాచ్ చేయకపోతే లోపలికి దూకేస్తారు కదా. ఫ్రీజర్ హ్యాచ్ ఉంది కానీ అది చిన్న రూమ్ లో ఉంటదిరా. అది ఎందుకు ఆబ్జెక్టివ్ కదే, ఇంపార్టెంట్ కాదు కదా. ఇంకా అందరూ అక్కడి నుంచి రష్ చేశారు ఇద్దరు. The area. Keep the bombs protected. మరి ఏం చేస్తున్నావు కోడి? డోర్ దగ్గర ఇంట్రాగేషన్ ఉంటుంది చూడు ఇప్పుడు మనకి. ఆహా తీసారేంటి తమరు క్యాబ్ని? మనం ఓడిపోతున్నాం అండి కోడి గారు, ఓడిపోతున్నాం మనం. Op 4 located the bomb. Protected. రే కొడిగా షార్ట్ గన్ ఉందా? ఉంది. రే ఈ బుల్లెట్ ప్రూఫ్ క్యామ్ ది తీస్తున్నాడు. ఏం కావాలి చెప్తా. 10 seconds left. పైన బొక్క పెట్టి దీని పైన. చాలు వెళ్ళిపో. Op 4 located the bomb. Ready to engage. వాళ్ళు రష్ చేస్తున్నట్టు ఉన్నా చూడండి మరి. రే అందరూ అటు సైడ్ స్మాల్ టవర్ సైడ్ అందరూ. రష్ అంటే నువ్వు సన్ చేసుకుని రోమింగ్ చేసారా? రష్ అంట బుష్. అరే ఇది ఈ వెస్ట్ సైడ్ అందరూ. డార్కర్ ఏదో చేయడార్కారు. నా దగ్గర ఉన్నారు. సైట్ లోకి వచ్చిందిరా. వచ్చేస్తారు జాంబీ వచ్చేస్తారు. యాష్ సైట్ లో ఉంది. యాష్ సైట్ లో ఉంది. అరే మొత్తం అందరూ సైట్ లో ఉన్నారు. ఇద్దరు సైట్ లో ఉన్నారు.
ఏమన్ అర్థమైంది వెళ్తున్నా. రైట్ స్టేట్స్కి వెళ్ళు. ఇక్కడ దొరుకు వేసేస్తారు చూడు, మొత్తం అందరు అక్కడ ఉన్నారు. హార్డ్ లెఫ్ట్. You will be detected if you remain in this area. You have been spotted. Op 4, అయిపోయింది. last operator standing. ఎక్కడ తెచ్చిపోయాడు మనం Eliminated. ఫాస్ట్ అన్నా. అది చూడరా లక్కది పీక్ చేశాడు. ఏసా మన వాడితే అలాగే ఉంటుంది. కాదు, మన జాంబీ అన్న పర్పస్ ఒకటే, వాళ్ళ ఆబ్జెక్టివ్ వచ్చారని చెప్పడం, అంతకు మించి వేరే పని లేదు మా వాడికి. చచ్చిపోతే బైక్ లో ఉన్నట్టు. అంతే మరి. చిల్లిక ఎవరికి అంటున్నారా? రే నేనైతే మ్యాడ్ C4 వేసారా ఫ్రెష్ కి, ఇద్దరు పోయారు. తిరిగేస్తున్నాం ఏంట్రా క్యాబ్ వేస్తున్నాడు చావు తీసుకున్నంతరా జరగడానికే కాదా? ఆబ్జెక్ట్ దగ్గర ఉంది, ఎక్కడెక్కడ తిరిగేస్తున్నాం ఏంట్రా? చావు రోమర్ రా, అలాగే చేయాలి. రోమింగ్ అంటే ప్లాన్ చేస్తున్నప్పుడు రోమింగ్ ఇంటర్వ్యూ చేయడానికి రోమింగ్ చేస్తున్నాను, ఎక్కడ దొరుకుతారేమో అని. దొరికారా మరి? దొరికేటప్పుడు నన్ను చంపాడు అదవా. Need to locate a bomb. నేనే అడిగి దొరికాడు బాగా. తోడి మాంటీ ఆడాల్సిందిరా నువ్వు. వాళ్ళు డ్రోన్ల కోసం చూసుకుంటున్నారు. కోడి మాంటీ ఆడు నెక్స్ట్ టైం నువ్వు, నీకు మాంటీ సూట్ అవుద్ది. అది అలాగానే షీట్ తీసేస్తాడు. లేదు, అలాగానే షీట్ తీసేస్తాడు. అదే పెంగు వేస్తాడు. కాదు అది చూసాడు నా మాంటీ గేమ్ ప్లే, అసలు షీల్డ్ ఉండదు మన మీద. అది అస్సలు నచ్చుతాడు. పెట్టుకుని వెళ్ళిపోతాడా? అది తీసేస్తాడు రా. మాకు అన్ని సంబంధం లేదు, మేము పెస్టులు వెళ్ళిపోతాం. మన అన్న చూడు ఇప్పుడు. తీయండి రా ఎవడైనా. ఉన్నాడు రా కోడి. జరుగన్నా కొంచెం. ఊరుకో కోడ్రాజా. బ్రీచ్ చేయడానికి లేడా మన ఏస్ భయ్యా? రే మళ్ళీ రా స్వామి, సారీ రా. రెండు సార్లు అంతే అయింది. రే డాక్ చూడాలరా నువ్వు ఈ గేమ్ ప్లే. డాక్ నువ్వు చూడాలరా ఇది. చూడు చూడు జాంబీ గారు, జాంబీ చూడు. వెళ్ళిపోతున్నాడు అసలు. నేను నా వల్ల కాదురా బాబు, నేను ఆడలేను రా అయ్యా. ఈ సౌండ్ పరిగెత్తేస్తున్నాడు మొత్తం. ఈ టాప్ క్లాస్ ప్లేయర్లు ఏంటో. అరే ఆ యాష్ ట్యాగ్ ఎలా వేసిండో చూపిస్తాను నీకు. ఒక్క చోట వస్తావురా నువ్వు. వేరే చాటుకి వెళ్ళిపోతుంది. ఒకసారి వస్తే కాల్చేసాడు దాన్ని, ఇంకోసారి వస్తే నేను కాల్చడం కాదు కోడి, నేను కాలిస్తే ఆ బొక్కలో వేసేస్తున్నాడు యాష్ ట్యాగ్. సర్లే ఒకసారి అలా అయింది అనుకుంటే, సెకండ్ టైం కూడా నేను కాల్చిన బొక్కలు చేస్తాడు యాష్ ట్యాగ్.
ఉంది యూట్యూబ్కి వెళ్ళిపోద్ది వీడియో ఉంది. Secure the area. Bomb protected. బెస్ట్ ఆశ్చర్య ఎవరా? కోడి నాకు ఇక్కడ చిన్న బొక్క పెట్టరా, కింద పెట్టు కింద కింద నుండి కాదు. Bomb location compromised. Plan accordingly. పోదా? బాక్స్ చూడు సరిపోద్దా? నీకు అక్కడితే ఎందుకు షార్ట్ గన్ బుల్లెట్లు కొంచెం కాల్చు. ఇంకోటి పెట్టరా, అంత పిచ్చిదేంట్రా? చిన్న బొక్క అన్నాడు, ఆ చిన్న బొక్క. చాలు Op 4 located a bomb. Protected. 5 seconds to నువ్వు దానికన్నా పెద్దది పెట్టే డిసైడ్ అవ్వలే, అందుకనే ఓకే అంటున్నా. 4 has located. ఇక్కడ పైన కూడా పెట్టరా కోడి, అక్కడ నువ్వు చేస్తున్న చోట పైన. పడతా రొటేషన్ ఏం లేదురా. అరే ఇక్కడ చీ అదో బతుకు. అరే అందరూ ఇటు రషింగ్ రా, వెస్ట్ సైడ్ స్మాల్ టవర్ నుండి రషింగ్. రొటేషన్ దాకన్నా స్మాల్ టవర్ వచ్చారు ఆల్రెడీ స్టేజ్ మీదకి. ఇటే రా కోడి, వెళ్ళి రా కోడి, షార్ట్ అంతా వెళ్తా ఉండు. వెళ్ళు వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారు, వెళ్ళు. అదిగో ఇంకోటి ఉన్నాడు. చెప్పాను ఇంకోటి ఉన్నాడు అని. సర్లే రావట్లేదు కదా అని చెప్పి లైట్ పుష్చారు వైట్ స్టేర్స్ ఇద్దరు ఇద్దరున్నారు. బాగా ఇచ్చాడు సాంబి. హ్యాచ్ నువ్వు ఎందుకురా రోమింగ్ చేయి, నెక్స్ట్ ఇయర్ వరకు రోమింగ్ చేయి. నువ్వు అలా తిరిగిస్తూ ఉండు. ఈడ అసలు సైట్ కాకుండా వేరే చోట అంతా రోమింగ్ అదే. వైట్ అదే Bomb diffuser has been successfully deployed. ఇప్పుడే ఎందుకు వచ్చి వెళ్ళిపో. రే ఒకడు అసిస్ట్ రా, రే ఒకడు ఇంజుడు. ఏమన్నా లేపేసుకుంటారు హ్యాపీగా. ఒరే మన కెమెరా ఎరుపుక అది. రే ఎరుపుక మన కెమెరా అది. అంటే ముందే డొక్కేబీ హ్యాక్ చేసిందేమోని. డొక్కేబీ లేదు వాళ్ళకి, హ్యాక్ ఎలా చేస్తారు? అమ్మా ఇంకోడు చూస్తుంటాడు నువ్వు డిఫ్యూజ్ చేస్తే. All friendlies were కాదు అదేంది, అది స్కామ్ వచ్చింది. కాపీ చేశాడు విజిల్ గడు. అరే వైట్ లో కింద నుంచి ప్లాన్ చేస్తే ముగ్గురు దొరికేయాలరా. బక్కు చెప్పానా రషింగ్ అట్ అని చెప్పి, ఒక్కడ ఫ్లాంక్ కి వెళ్తే ఈడు వదిలేసి షార్ట్ గన్ తో వెళ్ళరా ఇద్దరు మీద అని చెప్పాను. రే అది లేదు ఇంట్రాగేషన్ ముఖ్యం. లేదు అదే ఇంట్రాగేషన్ వచ్చేయాలి మనకి. అదే పక్కన ఉన్నా కూడా ఉన్నారని తెలుసు, బట్ ఇంటర్గేట్ చేయాలి, అందుకే అయిపోయి నేను చెప్తున్నా అలా కావాలని చేశాను. అదే మ్యాజిక్. ఈడి కన్నా ఏడి పప్ప టర్మైట్ గాడు పక్కనే ఉండి స్టేజ్ మీద వదిలేసాడు యాష్ గండి అవునే అని. ఇంట్రాగేషన్ అయ్యాక చంపాడు వచ్చి. కానీ నైస్ గేమ్ ప్లే బ్రో. రాగుల్ వచ్చి మట్టుకొచ్చారు ఎయిర్పోర్ట్. ఆడు మలయాళం వాడు అనుకుంటారా రాగుల్ అంటే. తమిళ్ నల్ల ఆడిచిరే. నీ మామ అన్నాడు నిన్న. సమ్మె సముకరం భయంకర దికరం. మాత్రం కేడీ మాత్రం మినిమం మెయింటైన్ చేస్తున్నాడు 0.3333. ఎవర్రా డార్క్ యారో మరి వాడికి నచ్చదు, చిన్న డిఫరెన్స్ వచ్చింది అలా మెయింటైన్ చేస్తూ ఉంటాడు. రే ఇది thumbnail కి ఇది బెటరా మన స్కోర్ కార్డు సూపర్ డార్క్ యారో అని. 5 seconds to insertion. ఇది చూడు డ్రోన్ తీసేస్తే అక్కడే ఆ స్టేర్స్ కి వెళ్తాడు. సిగ్గుండాలి రేవండి. అరే నేను ఇప్పుడు క్రేజీ చేస్తాను మీకు, మీరిద్దరు ఏడుస్తారు చూడు. మామూలుగానే ఏడుస్తున్నాం బట్ ఓకే. అమ్మా ఇటు సైట్ వెళ్ళిపోయారు. డిఫ్యూజర్ నీ దగ్గర ఉందిరా. వెళ్ళిపోయాడు రైడ్.
రే పోడిగాడా వెళ్ళిపోయింది పోడిగా వేస్తారు ఇడికి ఇచ్చాడు డిప్. అలబీది కుక్కాడు పల్స్ ఉన్నాడు వాళ్ళకి ఎక్కడున్నాడు తెలుసు. స్మాల్ టవర్ లో ఉన్నాడు. అరే బాంబు ఎక్కడ తెలుసు మీకు? సైట్ మధ్యలో ఉంది, తీసుకోండి. డిఫ్యూజర్ బాగా చేసాడు బాగా చేసాడు. నన్ను రాగులు కాల్సి వదిలేసారా స్మార్ట్ లో ఉన్నాడు పల్స్ స్మార్ట్ లో ఉన్నాడు. పిగాడు. మన ప్రో లీగ్ కోచ్ ఆడతాడు ఇప్పుడు. ఇటు చూడు దూకేస్తాడు. బ్రో జంప్ బ్రో. వచ్చి వచ్చి వేస్తాడు చూడు వీడికి. అదే విండోర్ ఉందే. డోర్ ముందు లోపలికి వెళ్ళాడు చూడు మన స్టార్ట్. ఇటు చూడు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ వరకు వచ్చి వేసాడు వీడిని. అరే టోల్లీరా సైట్ లోకి వెళ్ళిపోతానని. డిఫ్యూజర్ అయ్యా డిఫ్యూజర్ వెళ్ళిపోతానని నీకు అలా ముందే రాహుల్ గారిని ఈ కోడిగా డిఫ్యూజర్ తర్రని